వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలో వెళదాం. ఎంతో రచ్చ క్రియేట్ చేశాడు రాజమౌళి బాహుబలి పార్ట్ 1 లో. బాహుబలిని కట్టప్ప పొడి చేశాడు, చంపేశాడు అనే ఒక విషయాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకుల మీద వదిలి ఎక్కడ చూసినా ఇదే రచ్చ రచ్చ అయ్యేట్లు చేశాడు. అయితే ఇప్పుడు బాహుబలి చనిపోయాడా చనిపోలేదా అనే దాని మీద ఇప్పటికే అనేకమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ బాహుబలి స్టోరీ రాసిన రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. బాహుబలి చనిపోలేదు అనే విషయాన్ని ఆయన ఇంటర్వ్యూ మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే బాహుబలి చనిపోలేదు, అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపలేదు అనే విషయం అర్థమవుతుంది. అంటే కట్టప్ప ఈ రాజసింహాసనం కోసం కుట్రలు పన్నే విలన్ల నుంచి రక్షించడం కోసం అమరేంద్ర బాహుబలిని చంపినట్టు నటించి బాహుబలిని దాచిపెట్టాడు అనే విషయం అర్థమవుతుంది. అంటే పార్ట్ 2 లో మనం ఇదే చూడబోతున్నాం. అమరేంద్ర బాహుబలి చావలేదు, బతికే ఉన్నాడు అని కట్టప్పే చేసుకొచ్చి బయటకి చెప్తాడు అనే విషయం అర్థమైపోతుంది. బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ 2 లో ఇద్దరు బాహుబలిని చూడబోతున్నాం. ఒకళ్ళు అమరేంద్ర బాహుబలి కొడుకు శివుణ్ణి చూడబోతున్నాం. అంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ చూడబోతున్నాం. అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది ఇక బాహుబలి అమరేంద్ర బాహుబలి చనిపోలేదు, బతికే ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది. మరిక సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని మరలా క్రియేట్ చేస్తుంది అంటున్నారు బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ 2. ఏదేమైనా తెలుగువాడి సత్తా ఇది అని చాటిన బాహుబలి మరియు బాహుబలి 2 కూడా అటువంటి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్, అంటే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మరలా తెలుగువాడి సత్తా ఇది అని చాటాలని మనసారా కోరుకుంటున్నాం. టోటల్ గా అమరేంద్ర బాహుబలి చనిపోలేదు అనే విషయం అర్థమైపోతుంది. మరిక ఈ విషయాన్ని మనం త్వరలో రిలీజ్ అయ్యే బాహుబలి పార్ట్ 2 లో చూడబోతున్నాం. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ టు ప్రభాస్, రాజమౌళి అండ్ బాహుబలి టీమ్. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.